ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు పారాసైట్ మూవీ యొక్క సెకండ్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ని చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ మూవీ యొక్క సెకండ్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2లో ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత టైంని చూపిస్తారు. అప్పుడు ఆర్మీకి సిటీలో ఏవో పారాసైట్స్ ఉన్నాయని, అవి మనుషులపైన అటాక్ చేస్తున్నాయని ఆర్మీకి తెలుస్తుంది. అందువల్ల వాళ్ళు ఆ సిటీలోని వాళ్ళని కాపాడాలనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు జైలు నుండి ఒక సీరియల్ కిల్లర్ని తీసుకొస్తారు. అతను ఎవరు పారాసైట్, ఎవరు నార్మల్ మనుషులు అనేది తెలుసుకోగలుగుతాడు. అందువల్ల అతని ముందు ఒక్కొక్కరిగా కొంతమంది మనుషులను నిలబెడుతూ ఉంటారు. అతను అందరినీ నార్మల్ అని చెబుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే అతని ముందుకు సించి వస్తాడో అప్పుడు అతను ఆలోచనలో పడిపోతాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఇతను కూడా ఒక నార్మల్ వ్యక్తి అని చెబుతాడు. ఎప్పుడైతే సించి ఇంటికి వెళ్తూ ఉంటాడో అప్పుడు మిగ్గీ అతనికి మనకు చాలా దగ్గరలో ఒక పారాసైట్ ఉందని చెబుతుంది. అప్పుడు వాళ్ళు దగ్గరలోని ఒక బిల్డింగ్ లోకి వెళ్తారు. అక్కడ పారాసైట్ మనిషి మాంసాన్ని తింటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పారాసైట్ సించిని చూస్తుందో అప్పుడు అది అతని వైపుకు వస్తూ ఉంటుంది. కానీ మిగ్గీ దాన్ని చంపేస్తుంది. సడన్ గా సించికి తన వెనక ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. అతను మరెవరో కాదు, పార్ట్ 1 చివర్లో సించి మరియు మిగ్గీ ఫోటోలు తీసినటువంటి డిటెక్టివ్. తర్వాత మనకు సిటీ మేయర్ ని చూపిస్తారు. అతను పారాసైట్స్ కి ఫేవర్ గా మాట్లాడుతూ ఉంటాడు. అతను చాలా చెడ్డవాడు. ఆ టీచర్ కూడా అతనితో పాటే ఉంటుంది. తర్వాత ఆ టీచర్ కి డెలివరీ అవుతుంది. ఆమెకు ఒక బాబు పుడతాడు. అతను పూర్తిగా నార్మల్ గా ఉంటాడు. అప్పుడు ఆ మేయర్ సించి పారాసైట్స్ ని చంపుతున్నాడని తెలుసుకుంటాడు. అందువల్ల అతను సించిని చంపాలనుకుంటాడు. కానీ టీచర్ అతన్ని ఆపుతుంది. ఆమె మిగ్గీ మరియు సించి ఒకరితో ఒకరు కలుసున్నారు. వాళ్ళు అలా ఎన్ని రోజులు ఉంటారో చూద్దాం. ఒకవేళ నువ్వు సించిని చంపితే మన పారాసైట్ అయిన మిగ్గీ కూడా చనిపోతుంది. అందువల్ల ఆమె సించిని అబ్జర్వ్ చేయడానికి ఒక డిటెక్టివ్ ని పంపించింది. సించి ఒక రోజు రోడ్డు పైన వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతనికి మరోసారి తన వెనక ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. అప్పుడు ఆ డిటెక్టివ్ సించిని కలిసి నువ్వు నీ గురించి పోలీసులకు చెప్పు అని అంటాడు. దానికి సించి లేదు, పోలీసుల్లో కూడా చాలా మంది పారాసైట్స్ ఉన్నారని అంటాడు. ఇక్కడ అతనికి ఆ డిటెక్టివ్ ని టీచర్ పంపిందన్న విషయం తెలుస్తుంది. అందువల్ల అతను టీచర్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఆమెతో మీరు ఇదంతా ఏం చేస్తున్నారు, ఎందుకు ఇదంతా ఆపట్లేదు మీరు అని అంటాడు. దానికి ఆ టీచర్ నువ్వు పారాసైట్స్ ని ఎందుకు చంపుతున్నావు, అవి ఇప్పుడే మనుషులను తినడం నేర్చుకుంటున్నాయి, కొన్ని రోజుల తర్వాత అవి మనుషులను చంపేయడం మానేస్తాయి అంటుంది. సించి సైలెంట్ గా అక్కడ నుండి డిటెక్టివ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ డిటెక్టివ్ తో ఆ టీచర్ చాలా ప్రమాదకరమైన పారాసైట్, ఆమె ఎప్పుడైనా నీకు హాని చేయొచ్చు, అందువల్ల నువ్వు ఆమె నుండి దూరంగా ఉండడం మంచిదని చెప్తాడు. కానీ డిటెక్టివ్ అతని మాటలను నమ్మడు. మరుసటి రోజు ఆ డిటెక్టివ్ మేయర్ ని కలుస్తాడు. అప్పుడు అతను సించి నిజం చెప్తున్నాడా లేదా తెలుసుకోవడం కోసం మేయర్ రూమ్ లో ఒక వాయిస్ రికార్డర్ ని సెట్ చేస్తాడు. కానీ మేయర్ కి దాని గురించి తెలుస్తుంది. అందువల్ల అతను ఈ డిటెక్టివ్ ఇప్పుడు మనకు ప్రమాదకరంగా మారాడు కాబట్టి అతన్ని చంపమని చెప్తాడు. కొన్ని పారాసైట్స్ ని అతన్ని చంపడం కోసం అతని ఇంటికి పంపిస్తాడు. కానీ అతను ఆ టైంలో ఇంట్లో ఉండడు. అందువల్ల ఆ పారాసైట్స్ అతని కూతుర్ని చంపేస్తాయి. మరోవైపు సించికి మిగ్గీ నిన్ను 5 పారాసైట్స్ అటాక్ చేయడానికి వస్తున్నాయని చెప్తుంది. అప్పుడే సించి వైపుకు ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి లోపలే 5 పారాసైట్స్ ఉన్నాయి. అప్పుడు మిగ్గీ మరియు సించి అతనితో ఫైట్ చేస్తారు. అతని తలను కట్ చేస్తారు. వాళ్ళకి అతను చనిపోయాడని అనిపిస్తుంది. కానీ వారిలో ఇప్పుడు కేవలం 1 పారాసైట్ మాత్రమే చనిపోయింది. మిగిలిన 4 ఇప్పుడు కూడా ఇంకా బతికే ఉన్నాయి. మిగిలిన పారాసైట్స్ అన్ని అతని చేతిలోకి వస్తాయి. అప్పుడు అవి అతన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ టీచర్ మేయర్ తో నేను నిన్ను సించి మరియు డిటెక్టివ్ ని చంపొద్దని చెప్పాను, కానీ నువ్వు వాళ్ళని చంపడానికి పారాసైట్స్ ని ఎందుకు పంపించావు అని అంటుంది. తల్లిగా మారిన తర్వాత టీచర్ లోపల మనుషులకు ఉండే ఎమోషన్స్ తిరిగి వస్తున్నాయి. ఆ మేయర్ కి ఈ విషయం అస్సలు నచ్చదు. అందువల్ల అతను ఆ టీచర్ ని చంపడానికి 3 పారాసైట్స్ ని పంపిస్తాడు. కానీ ఆమె కూడా ఒక పారాసైట్ కాబట్టి ఆమెకు తనను ఎవరో చంపడానికి వస్తున్నారని ముందే తెలుస్తుంది. అప్పుడు ఆమె వాళ్ళని పార్కింగ్ ప్లేస్ కి తీసుకెళ్తుంది. ఆ ముగ్గురిని ఒంటరిగా ఎదుర్కొని వాళ్ళని చంపేస్తుంది. కానీ ఎప్పుడైతే ఆమె ఇంటికి వస్తుందో అప్పుడు అక్కడ తన బాబు ఉండకపోవడం చూస్తుంది. అక్కడ ఒక లెటర్ దొరుకుతుంది. అందులో నీ బాబు నా దగ్గర ఉన్నాడు, బ్రిడ్జి దగ్గర నన్ను కలవడానికి రా అని రాసుంటుంది.
ఆ లెటర్ ఆ డిటెక్టివ్ రాశాడు. అతను తన కూతుర్ని చంపినందుకు ఆ బాబుని చంపి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు ఆ టీచర్ సించీని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. అప్పుడు సించి ఆ డిటెక్టివ్ తో, నువ్వు ఆ బాబుని చంపడం వల్ల నీకు ఎటువంటి లాభం ఉండదు, ఆ బాబు ఒక నార్మల్ మనిషి అని చెప్తాడు. అదే టైంలో మిలిటరీ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళకి మేయర్ తన బిల్డింగ్ లోపల చాలా పారాసైట్స్ ని దాచుంచాడని తెలుస్తుంది. ఆ బిల్డింగ్ నుండి ఒక్కొక్కరుగా వ్యక్తులను బయటికి రమ్మంటారు. వాళ్లలో ఎవరిలో అయితే పారాసైట్స్ ఉన్నాయో వాళ్ళని చంపుతూ ఉంటారు. ఆ సీరియల్ కిల్లర్ కూడా అక్కడే ఉన్నాడు. తర్వాత మనం మేయర్ స్పీచ్ ఇస్తూ ఉండడం చూస్తాము. అప్పుడు అతను, నిజమైన మాన్స్టర్స్ మనుషులే, వాళ్ళు ఎటువంటి కారణం లేకుండా పారాసైట్స్ ని చంపుతున్నారని చెబుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ కూర్చునున్న ఆర్మీ వాళ్ళందరూ అతన్ని షూట్ చేస్తారు. దానివల్ల అతను చనిపోతాడు. అప్పుడే ఆ సీరియల్ కిల్లర్ అరుస్తూ, ఇతను ఒక మనిషి, ఇతను కేవలం పారాసైట్స్ ని సపోర్ట్ చేశాడు అంతే అని చెబుతాడు. కానీ ఎప్పుడైతే ఆర్మీ వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారో అప్పుడు ఏ వ్యక్తి లోపలైతే 5 పారాసైట్స్ ఉన్నాయో అతను కనబడతాడు. వాళ్ళు అతన్ని కూడా షూట్ చేస్తారు. కానీ అతనికి ఏమీ కాదు. మరోవైపు ఆ డిటెక్టివ్ ఆ బాబును కిందకి విసిరేయబోతాడు. అందువల్ల ఆ టీచర్ తన బాబును రక్షించుకోవడం కోసం బలవంతంగా పారాసైట్ గా మారాల్సి వస్తుంది. అప్పుడు ఆమె తన ఒక చేతిని బయటికి తీసి ఆ డిటెక్టివ్ కడుపులోకి గుచ్చుతుంది. దానివల్ల ఆ టీచర్ ఒక పారాసైట్ అన్న విషయం అందరికీ తెలుస్తుంది. పోలీసులు ఆమెను షూట్ చేస్తూ ఉంటారు. ఆమెకు ఇప్పుడు తన ప్రాణాలు దక్కవన్న విషయం తెలిసిపోయింది. అందువల్ల ఆమె తన బాబును సించీకి ఇస్తుంది. అప్పుడు ఆమెకు ఎక్కువగా బుల్లెట్స్ తగలడం వల్ల ఆమె బాబును సించీకి ఇస్తూనే వెంటనే చనిపోతుంది. అతని లోపల కూడా మనుషులకుండే ఫీలింగ్స్ తిరిగి వస్తూ ఉంటాయి. ఇప్పుడు పోలీసులు సించీని తమతో పాటు ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకెళ్తారు. అప్పుడు అతనికి 5 పారాసైట్స్ ఉన్న వ్యక్తి ఆర్మీని చంపేశాడన్న విషయం తెలుస్తుంది. అందువల్ల సించి వెంటనే కారును తీసుకుని అక్కడికి వెళ్తాడు. అదే పారాసైట్ అతని కారును ఆపి అతని కారుకి యాక్సిడెంట్ చేస్తుంది. సించి అడవిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మిగ్గీ సించీతో, ఎప్పటి వరకు అయితే నేను నీతో పాటు ఉంటానో అప్పటి వరకు ఆ పారాసైట్స్ కి నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోతుంది. అందువల్ల నువ్వు నా నుండి సెపరేట్ అవ్వు ప్లీజ్ అని అంటుంది. అప్పుడే ఆ పారాసైట్ అక్కడికి వస్తుంది. వాళ్ళ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. సించి మరియు మిగ్గీ మధ్యలో చాలా మంచి స్నేహం ఏర్పడింది. అందువల్ల మిగ్గీ తన ప్రాణాలను త్యాగం చేస్తుంది. అది సించి బాడీ నుండి సెపరేట్ అవుతుంది. తర్వాత సించీని అక్కడ నుండి పారిపోమని చెబుతుంది. అప్పుడు మిగ్గీని ఆ పారాసైట్ చంపేస్తుంది. అది చూసి సించి చాలా బాధపడతాడు. అప్పుడు సించి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆమె అతన్ని చాలా బాగా చూసుకుంటుంది. అతను పడుకునున్నప్పుడు సడన్ గా అతని చేతిలో నుండి మిగ్గీ యొక్క మరో పార్ట్ పెరుగుతూ ఉండడం చూస్తాడు. అలా ఎందుకు జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మిగ్గీ తన బాడీ సెల్స్ తో సించీకైన గాయాలను బాగు చేసిందో అప్పుడు మిగ్గీ సెల్స్ సించి బాడీ లోపలికి చేరుకున్నాయి. అందువల్ల అది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తిరిగి మళ్ళీ గ్రో అవ్వగలుగుతుంది. సించికి మిగ్గీ తిరిగి వస్తుందని ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు పారాసైట్స్ కి నేను ఎక్కడున్నానో తెలిసిపోతుందని అర్థమైంది. దానివల్ల తన ఫ్రెండ్ ప్రాణాలకు ప్రమాదం. అందువల్ల అతను తన ఫ్రెండ్ ప్రాణాలను కాపాడడం కోసం సించి ఆమెకు బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడైతే సించి బయటకు వెళ్తాడో అప్పుడు ఆ పారాసైట్ అతన్ని పట్టుకుంటుంది. అప్పుడు గోదాంలోకి వెళ్ళిన సించి అక్కడి నుండి ఒక కెమికల్ తో ఉన్న రాడ్ ని తీసి అతని బాడీలో గుచ్చుతాడు. కానీ అతనికి ఏమీ జరగదు. అతను సించితో, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను నిన్ను చంపి మిగిలిన మనుషులను కూడా చంపేస్తాను. తర్వాత నేను మిగిలిన పారాసైట్స్ ఈ ప్రపంచాన్నే పాలిస్తామని అంటాడు. అప్పుడు అతను సించిని చంపబోతుంటాడు. అప్పుడే మిగ్గీ వెంటనే అతని బాడీలో తిరిగి మళ్ళీ గ్రో అవుతుంది. అది ఆ పారాసైట్ పైన అటాక్ చేస్తుంది. అప్పుడే ఆ పారాసైట్ బాడీ లోపల ఏదో జరుగుతూ ఉంటుంది. దానికి అతను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు మిగ్గీ సించితో, ఏ రాడ్తో అయితే నువ్వు అతన్ని పొడిచావో దానిలో చాలా కెమికల్స్ ఉన్నాయి, అందువల్ల పారాసైట్స్ అతని బాడీలో ఉండాలనుకోవడం లేదు అని చెప్తుంది. అప్పుడు ఒక్కొక్కటిగా పారాసైట్స్ అన్ని అతని బాడీని వదిలి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కేవలం అతని బాడీలో అస్థిపంజరం మాత్రమే మిగులుతుంది. అప్పుడు సించి దాన్ని తీసి కిందున్న మంటలో విసిరేస్తాడు. దానివల్ల అతను చనిపోతాడు. ఇప్పుడు మనకు చాలా రోజుల తర్వాత సీన్ ని చూపిస్తారు. అప్పుడు అంతా నార్మల్ అయిపోతుంది. అప్పుడు మిగ్గీ సించితో, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎటువంటి పారాసైట్స్ లేవు, అందువల్ల మనం ఒకటిగా ఉండకూడదు, నేను నీతో సెపరేట్ అవుతాను అంటుంది. సించి దానికి ఒప్పుకోడు. కానీ మిగ్గీ తనని తాను చంపేసుకుంటుంది. తర్వాత సించి చెయ్యి తిరిగి నార్మల్ గా మారిపోతుంది. దానికి సించి చాలా బాధపడతాడు. మిగ్గీని చాలా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనం చాలా రోజులు గడిచిపోవడం చూస్తాము. సించి మరియు అతని ఫ్రెండ్ చాలా మంచి లైఫ్ ని గడుపుతూ ఉంటారు. వాళ్ళు ఆ టీచర్ బాబుని కూడా కలవడానికి వెళ్తారు. అప్పుడు సడన్ గా మనం ఆ సీరియల్ కిల్లర్ తిరిగి రావడం చూస్తాము. అతను సించి ఫ్రెండ్ ని కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు అతను ఆమె చెవిలో,
అసలైన మాన్స్టర్ మనిషే అని అంటాడు. దానికి ఆమె నిజమైన మాన్స్టర్ నువ్వు మనుషులను చంపుతావు అని అంటుంది. దానికి అతను ఆమెను బిల్డింగ్ పై నుండి కిందకు తోసేస్తాడు. కానీ సించి వెంటనే తన చేతిని పొడవుగా చాపి ఆమెను కాపాడుతాడు. ఇక్కడ అతనికి మిగ్గీ తనకు సహాయం చేసిందని అనిపిస్తుంది. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.